జీవితం అనేది ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరని చెప్పలేము. ఒకప్పుడు 250 రూపాయల జీతానికి ఉద్యోగం చేసిన వ్యక్తి కేవలం 500 రూపాయలు జేబులో పెట్టుకుని ఎన్నో ఆశలతో అమెరికా ఫ్లైట్ ఎక్కిన వ్యక్తి, ఇంకా చెప్పాలంటే చదువు అబ్బక ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి నేడు 1000 కోట్లకు పైగా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టే స్థాయికి చేరుకున్నాడంటే నమ్ముతారా? ఎస్, కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంతెన అనే గ్రామంలో 13 మంది సంతానంలో చివరివాడిగా జన్మించిన ఓ పిల్లాడు మచిలీపట్నం హిందూ హై స్కూల్లో 10th బొటాబటీగా పాస్ అయ్యి ఇంటర్కి వచ్చేసరికి శాంతం ఫెయిల్ అయ్యి తండ్రి మందలించడంతో చదివి సప్లీ రాసి అతి కష్టం మీద పాస్ అయ్యి తండ్రి ఆజ్ఞ మేరకు అన్న దగ్గరికి వెళ్లి మణిపాల్ యూనివర్సిటీలో బీఫార్మసీలో జాయిన్ అయ్యి కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని కసిగా చదివి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తెచ్చుకుని అక్కడే ఎంఫార్మసీ కూడా పూర్తి చేసి తనకున్న మెరిట్ కి అమెరికాలో మంచి అవకాశాలున్నా వెళ్లే స్తోమత లేక ఒక ప్రైవేట్ సంస్థలో 250 రూపాయల జీతానికి ఉద్యోగంలో చేరి కొన్ని నెలల పాటు పనిచేసి తన అమెరికా కోరికను అక్కడున్న ఓనర్ తో చెప్పి కేవలం 500 రూపాయల జేబులో పెట్టుకుని అమెరికా ఫ్లైట్ ఎలాగోలా ఎక్కి కట్ చేస్తే అమెరికాలో బాగా సంపాదిస్తున్నా సరే ఏదో బెల్తిగా అనిపించి తిరిగి ఇండియా వచ్చేసి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లో బోర్డు డైరెక్టర్ గా, ఆ తర్వాత కెమినార్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా చేసి 6 సంవత్సరాల తర్వాత 1990లో ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని సొంతంగా హైదరాబాద్ లో కంపెనీని అయితే స్థాపించి ఒకే ఒక సంవత్సరంలో తన వ్యాపార అనుభవంతో 40% వృద్ధి రేట్ సాధించి ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ గా నిలిచిన వ్యక్తి డాక్టర్ మురళీకృష్ణ ప్రసాద్ గారు. ఆయన స్థాపించిన కంపెనీయే దివీస్ ల్యాబొరేటరీస్. అలా ఒకప్పుడు ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి నేడు 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ 91,000 కోట్లకు అధిపతిగా ఎదిగి ఫార్మా ఇండస్ట్రీలో వరల్డ్ లోనే 60 to 85% మార్కెట్ షేర్ తో జనరిక్ ఏపీఐ, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసే బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీగా దివీస్ ని మలిచి ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచారు. తినడానికి తిండి, తిరగడానికి బండి లేక ఎన్నో రోజులు బాధపడిన స్టేజ్ నుంచి ఇండియాలోనే టాప్ 20 రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో నిలిచే స్టేజ్ కి చేరుకున్నారాయన. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.